మనిషి అన్నవాడు గుడికి వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ భూతప్రేత గణాలకు అధిపతి అయిన పరమశివుడు ఉండే రుద్రభూమికి రానివాడుండడు. అలాంటి వాడు పుట్టలేదు. విశ్వవిజేత నుంచి ఓడిపోయిన వాడు వరకు చేరేది రుద్రభూమికే. పరమశివుడు మృత్యుంజయుడు, ఆత్మలకు అధిపతి. శివుణ్ణి ఆశ్రయిస్తే కైలాసానికి చేరుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల చాలా చోట్ల రుద్రభూమి ఉన్న చోట పరమశివుని విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. దుష్టశక్తుల బారిన పడకుండా శివుడు గ్రామాలను రక్షిస్తాడని ప్రజల విశ్వాసం. ఇలా విశాఖ సిటీ గోపాలపట్నం శివారు ఎల్లపువ్వానిపాలెం శ్మశాన వాటికలో సోమవారం భారీ ఎత్తున ఏర్పాటైన పరమశివుని విగ్రహాన్ని గ్రామస్తులు ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని పసుపురెడ్డి పెదప్పారావు సింహాచలం దంపతుల జ్ఞాపకార్థం సీనియర్ పాత్రికేయుడు పసుపురెడ్డి నరసింగరావు నిర్మించారు. శివుని విగ్రహం వెనుక అస్థికలు భద్రపరుచుకోవడానికి 12 లాకర్లను ఏర్పాటు చేశారు. ఎర్రబోలు వెంకటరావు, వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు ఎర్రబోలు వెంకటస్వామి సోదరులు లంకి నరసింహులు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఈ సదుపాయాన్ని కల్పించారు. దంతులూరి వెంకటపతిరాజు జ్ఞాపకార్థం వారి కుమారుడు గోపాలపట్నం సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరాజు లైటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అక్కిరెడ్డి శ్రీనివాస్ పెయింటింగ్ వర్క్తో ఎంతో శ్రమించారు. శివుని విగ్రహానికి రూపకల్పన చేశారు. ఆయనతో పాటు శిల్పి వెంకటరమణను గ్రామస్తులు ప్రశంసించారు. ఎల్లపువ్వానిపాలెం మాజీ ఉప సర్పంచ్ పొలమరశెట్టి కొండబాబు అరుణజ్యోతి జ్ఞాపకార్థం సత్యహరిశ్చంద్ర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గర్వం తలకెక్కితే ఓ మారు శ్మశానం వైపు చూడు, నీకంటే గొప్పవారు ఈ మట్టిలో కలిసిపోయారు. ఓ పరమేశ్వర, కాశీ విశ్వేశ్వర, స్వర్గలోక ప్రాప్తి కలిగించు. కొండ ముక్కలైపోయిందని కుమిలిపోకు, మట్టి మరో రూపాన్ని ధరిస్తోందని ఆనందించు. ఇలా ఇక్కడ జీవిత సత్యాలు ఆలోచింపజేశాయి. ఇక్కడి శ్మశాన వాటికలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యాన ఆ సంస్థ గోపాలపట్నం కన్వీనర్ సలాది కృష్ణయ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అడవివరం సహకార సంఘ డైరెక్టర్ గేదెల మురళీకృష్ణ తదితరుల చేతుల మీదుగా ఈ మొక్కలు నాటారు. బీజేపీ ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ బాలరాజేశ్వరరావు, ఇల్లపు చిన్నప్పారావు, అక్కిరెడ్డి సత్యనారాయణ, కాళ్ల నరసింగరావు, మారిశెట్టి రామారావు, అక్కిరెడ్డి నాగరాజు, బొడ్డేటి అప్పారావు, తుంపాల బాబురావు, రాయివరపు గోవిందు, గొర్ల అప్పలరాజు, ఇందల అప్పలరాజమ్మ, మారిశెట్టి ఎర్రమ్మ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. మాది ఎల్లపవనిపాలెం గ్రామంలో మా గ్రామ పెద్దల సమక్షంలో గ్రామం అందరూ కలిపి ఇక్కడ మన శ్మశానం దగ్గర పసుపురెడ్డి నరసింగరావు వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు మీద శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళకి మా గ్రామ పెద్దలు, మా గ్రామస్తులందరి తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళ అస్థికులు ఏ చెట్టుకో పుట్టుకో కట్టే పరిస్థితి అయింది. ఈరోజు ఎర్రబోలు స్వామి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళ కుటుంబం కలిసి అక్కడ ఇది అస్థికీలకి లాకర్స్ అవి ఒక 12 లాకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గోపాలపట్నం కొత్తగా వచ్చిన ఎస్ఐ రాజు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇక్కడ లైటింగ్ అది ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మా గ్రామస్తులందరం కలిపి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు మన పసుపురెడ్డి నరసింహరావు తల్లిదండ్రుల పేరు మీద ఒక శివుని విగ్రహం నిర్మించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామం తరఫున, గ్రామ పెద్దల తరఫున. అలాగే ఎర్రబోలు శ్యామల్ బ్రదర్స్ ఇక్కడ అస్థికలు పెట్టుకోవడానికి లాకర్స్ పెట్టారు. ఇదివరకు అందరు చెట్లు కట్టి ఇవ్వడం, వర్షం వచ్చినా ఎండ వచ్చినా చాలా పాడైపోయేవి. ఇప్పుడు అలా సేఫ్గా లాకర్లో పెట్టుకోవడానికి వాళ్ళు లాకర్లు ఏర్పాటు చేశారు. అందుకు వాళ్ళకి గ్రామ పెద్దల తరపున, గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్మశాన వాటికలో ఎన్నాళ్ళు రావాలంటే కొద్దిగా భయంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఒక గార్డెన్లా తయారు చేస్తున్నారు. అందుకు జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం వారు కూడా మొక్కలు ఇచ్చారు. వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ ప్రజల తరపు నుంచి తెలియజేస్తారు. ఎల్లపవనిపాలెం మరి ఈ బరియల్ గ్రౌండ్లో ఈ శివునితో సంకల్పం ఒక 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. కానీ 3 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన తర్వాత అప్పట్లో పెద్దలందరితో శంకుస్థాపన చేయించాం. ఈరోజు మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అంటే ఏంటంటే శివుడు శ్మశానంలో ఉంటే మరి వచ్చి పోయే వాళ్ళకి
భయం లేకుండా ధైర్యంగా ఉంటారన్న ఆలోచన ఇదివరకు అయితే ఈ శ్మశానానికి ఎవరు వచ్చేవారు పెద్ద కాదు, కానీ పెట్టడం వల్ల కొద్దిగా అందరికీ బాగుంది. మాకు అన్ని విధాల ఏ చిన్న పనైనా సాయం చేసిన మరి గణబాబు గారికి, ఎమ్మెల్యే గణబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా ఘోరంగా ఉండేది. మరి చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా అడిగిన వెంటనే ఆయన మన ఈ మధ్య రోడ్డు కూడా అడిగిన వెంటనే చేయించారు. కానీ ఆయనకి మా ఎల్లపాలపాలెం గ్రామ ప్రజల తరఫున, గ్రామ పెద్దల తరఫున మరి గణబాబు గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ దాడి వెంకటరమేష్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి నాకు తోడుగా వెన్నంటగా ఉంటూ మరి నాకు బామ్మర్దైన అక్కిరెడ్డి శ్రీనివాసరావు ఆర్టిస్టు మరి గత 25 సంవత్సరాల నుంచి మరి నాతో పాటు రామాలయం కాదు, రామాలయానికి ముందు మన మేధవీధుల శివాలయం, మన నవగ్రహ ఆలయం దగ్గర నుంచి మరి రామాలయం వరకు, అలాగే ఇక్కడ శివుని తాలూకా మంచి ఆర్టిస్టు, మరి ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్, కానీ మరి ఆర్టిస్ట్ శ్రీనివాస్కి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.